ఇప్పుడు ఆల్రెడీ మనకైతే ఏపీలో మంచి ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారేమో పిఠాపురం పోటీ చేస్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది? పిఠాపురంలో వై ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని నాకు ఒక్క పర్సెంట్ కూడా అనిపించట్లేదు. ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తది. ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గెలవడం అనేది 6, 8 సంవత్సరాల పార్టీ పెట్టినప్పుడు అదొక చరిత్ర. ఆ చరిత్రను కూడా తిరగరాసి ఇప్పుడు వచ్చే భవిష్యత్తులో కూడా ఇలాంటి చరిత్ర ఎవడు తిరగరానటువంటి ఎలక్షన్స్ ఈ 2024లో దేశవ్యాప్తంగా అందరి కళ్ళు మన మన ఏపీ పైన ఉన్నాయని చెప్పాలి. ఆయన పిఠాపురంలో గెలవడం అనేది కూడా చాలా నిజంగా అసలు గెలవడు. పిఠాపురం ప్రజలకు కూడా తెలుసు. ఖచ్చితంగా వాళ్ళని గెలిపిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం గల్లీలో వదిలేస్తా. ఏ గల్లీ ఎక్కడుంది అని తిరుక్కొని రాగలుగుతాడా? ఎళ్ళగలుగుతాడా? చెప్పగలుగుతాడా? ఏ గల్లీలో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఏంటో చెప్పగలుగుతాడా? అంటే కాపులు ఉన్నారని చెప్పేసి అక్కడ పోటీ చేస్తున్నాడు. మళ్ళీ ఇంతకుముందు భీమవరంలో చేశాడు కదా! మళ్ళీ భీమవరంలో అండగా ఉంటా అని చెప్పేసి మళ్ళీ భీమవరంలో ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ గారు? మళ్ళీ వాళ్ళని ఎందుకు వదిలేశారు? వాళ్ళ భీమవరమే కదా! వాళ్ళ సైడ్ ఉన్న ఇప్పుడు గతంలో చూసుకుంటే ఎన్నో విధాలుగా పోటీ చేశాడు రకరకాలుగా. వచ్చాయా? అటు నాగబాబు ఓడిపోయారు. మళ్ళీ అంతకుముందు సాయిధరం తేజు వీళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ముఖ్య హీరోలు కూడా వచ్చేసి వాళ్ళు కూడా ప్రచారం చేశారు. మళ్ళీ ఏమైనా జరిగిందా? గెలిచాడా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాడంటే ఇది సినిమా కాదు, ఇది ఒక రాజకీయం. అన్న సినిమాలో ఫ్యాన్స్ ఉండొచ్చు, ఆయన మీటింగ్కి వస్తే చూడడానికి వందలాది, వేలలాది, లక్షలాది మంది ప్రజలు రావచ్చు. అట్లా వచ్చినంత మాత్రాన ఓట్లు వచ్చేస్తే మనకని చెప్పేసి వేస్ట్ కదా. ఆయన ఏది చెప్పినా కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఫాస్ట్గా బీపీ పెంచుకొని అటు కాళ్ళు చేతులు అన్నీ ఊపుకొని ఏదో వానికి ఏదో సమస్యలు ఉన్నాయి ఏదో వాగుతూ ఉంటాడు. అది కాదు. ఇప్పుడు ప్రజలకి నువ్వేం చేస్తావు? నీ మేనిఫెస్టో ఏంటి? 24 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు 24 సీట్లో నువ్వు అసలు ఏ విధంగా వాళ్ళు కూడా అందుకే కదా 24 సీట్లు ఎందుకు ఇచ్చారు? గెలుస్తారు ఓడిపోతారనే కదా. ఇప్పుడు చూడు 150+ సీట్స్ ఖచ్చితంగా అధికారంలో వైసీపీ. దానికంటే ఎక్కువ కూడా రావచ్చు అట్లాగా. ఈ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడు. సో ఆయన ఒకవేళ గెలిస్తే హైదరాబాద్ వెళ్ళిపోతే సినిమాలు చేసుకుంటాడు. మరి కౌలు రైతుకి ఇంత సాయం చేశారు కదా, ఇన్ని కోట్లు. సో మరి అది కనిపించట్లేదు అంటవా? మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సహాయం చేయడం వేరు, డబ్బున్న ప్రతి ఒక్కరు సాయం చేసుకుంటూ పోతారు. అది జగన్ గారు ఎందుకు చేయలేకపోయారు? చెప్పండి. అదే నేను కొంచెం మాలగానే అడుగుతున్నా. ఇప్పుడు జగన్ గారు ఎందుకు చేయలేకపోయారు? అన్ని కోట్లు వేలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కదా మధ్యలోకి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ పట్టేసుకున్నాడు కదా. పవన్ కళ్యాణ్ అధికారం లేకుండా నేను సాయం చేశాను. మరి అధికారం ఉండి వైసీపీ ఎందుకు చేయలేకపోయింది? జగన్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అందులో నాయకులు ఎందుకు చేయలేకపోయారు? ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఆయన ఏంటి కౌలు రైతులకే టార్గెట్ పెట్టుకుని వాళ్ళకే చేశాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏపీలో ఉన్న ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ మేలు చేసే విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా కౌలు రైతులని, వాళ్ళకు కూడా పింఛన్లు వచ్చాయి, వాళ్ళకు కూడా డబ్బులు అకౌంట్లో పడ్డాయి తెలుసా. వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ అయ్యి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అయ్యి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉన్నారు కానీ అది ఎవరికి తెలియదు, బయటకు తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏ విధంగా ఆలోచించాలి? మన ఏపీని అభివృద్ధి చేసుకోవాలి. స్పెషల్ స్టేటస్ లేదు, ఒక పోలవరం లేదు, ఒక రాజధాని లేదు. ఇవన్నీ ఆల్రెడీ రాజధాని ఫిక్స్ అయిపోయింది వైజాగ్ అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మన 3 రాజధానులు అప్పుడు అన్నారు. ఎందుకంటే ఆ విధంగా గొడవలు చేసుకుంటూ ఆ విధంగా అన్నారు. నార్మల్ అంచనాకు వచ్చి ఆ విధంగా చెప్పారు కానీ అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. విశాఖపట్నము రాజధానిగా ఆల్రెడీ అనుకున్నారు. సో దాన్ని అభివృద్ధి చేసే విధంగా మన ఇండియాలో ఉన్న చెన్నై కానీ హైదరాబాద్ కానీ ముంబై కానీ ఇవన్నిటికంటే ద బెస్ట్ రాజధానిగా మన వైజాగ్ ఉండబోతుందని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మనకు చెప్పారు. అదేవిధంగా ఖచ్చితంగా మంచిగా అన్ని రాష్ట్రాలు దేశాలు కూడా మన వైపు చూసేలాగా చేస్తాడని చెప్పుకోవచ్చు. మనం అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని చెప్పి చాలా మంది అంటున్నారు. అభివృద్ధి ఎందుకు లేదు? మన ఆల్రెడీ విడిపోయినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సీఎంగా. మళ్ళీ ఏం చేశారు ఆయన? మరి ఈయన కూడా వచ్చి ఏం చేయలేకపోయారు కదా జగన్. ఏం చేయలేకపోయారు అంటే ఫస్ట్ ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 80%, 90% ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు మేలుగా ఫైనాన్షియల్గా వేరే విధంగా కొన్ని స్కీమ్లు పెట్టుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ మెల్లమెల్ల పోతున్నాడు. ఇప్పుడు కరోనా కాలం 1.5 సంవత్సరం తీసేసాయి అన్న సీఎం ఆయన. మళ్ళీ 3 సంవత్సరాలు ఇంత చేస్తున్నాడు అంటే అన్ని లక్షల కోట్లు అకౌంట్లో బటన్ నొక్కి చేస్తున్నాడు అంటే ఇంకేం కావాలి? మెల్లి అది కూడా చేస్తున్నాడు. ఇంకా ఛాన్స్ ఇవ్వండి. 3 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేశారంటే అందుకే కదా ఇప్పుడు ఇన్ని దాడులు జరుగుతున్నాయి. రోడ్లు ఎక్కడ లేవు? విజయవాడలో కొన్ని ప్రాంతాలు లేవు. అక్కడంతా టీడీపీ పాలన కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు అక్కడ రోడ్లు ఎందుకు వేస్తారు? వేసినా కూడా మేమేదో వేయించాం, మేమేదో చేపించామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. మళ్ళీ అక్కడ ఎందుకు వేస్తారు రోడ్లు? ఇప్పుడు మరి రాయలసీమకి వెళ్ళండి, మొత్తం అక్కడ చూడండి. కోస్తా సైడ్ కూడా కొంచెం చూడండి. గుంటూరు ఇప్పుడు ఎట్లా ఉంది? గుంటూరుకి వెళ్తే హైదరాబాద్ సిటీ లాగా అనిపిస్తుంది మనకు. గుంటూరు వెళ్తే నార్మల్గా అట్లా కొన్ని ఉన్నాయి. సో నేను అది ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను, ఖచ్చితంగా అధికారం వచ్చేది మాత్రం వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నా. ఈ 3 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేశారంటే మీతో ఒక 5 సంవత్సరాలు మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి. అందుకే కదా ఇప్పుడు కూటమి అనేది ఇప్పుడు అన్ని పార్టీలు కలిపి ఇప్పుడు సిపిఐ సిపిఎం కానీ బీజేపీ కానీ అవన్నీ పార్టీలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు? అవన్నీ
ఎందుకు దాడి చేస్తున్నారు? ఎందుకు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్‌లో షర్మిలమ్మ కూడా వాళ్ళ వివేకానంద వాళ్ళ డాటర్ కూడా ఇప్పుడు ఎందుకు అంతమంది జగన్మోహన్ రెడ్డి పైన కన్నేసి పెట్టారు? ఈడుంటే మనం సీఎం కాలేము. మనం అధికారం రాలేము. ఇప్పుడు ఆల్రెడీ వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడుకి. ఆయన 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 ధ్యేయం ఏంటి? ప్రజలకి మంచి చేద్దామని కాదు. ఏదో సూపర్ 6 అని చెప్పాడు కానీ అంతా వేస్టు. అది చేస్తాడు. గతంలో కూడా సీఎం అయినప్పుడు 2014లో కూడా 15, 16, 17 అప్పుడు ఏం చేశాడు ఆయన? ఎన్నో మేనిఫెస్టో ఇచ్చాడు. ఆ మేనిఫెస్టో కూడా మొన్న విశాఖపట్నంలో ఒక మీటింగ్‌లో చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒక్కడన్నా జరిగిందా? జరగలేదు. అవన్నీ పూర్తిగా చెప్పారు. ప్రజలే లైవ్‌లో ఒప్పుకున్నారు కూడా. మాకు ఏది ఒకటి కూడా అందలేదు అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీకి ఇంకా మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చి దేశంలో ఇక్కడ అభివృద్ధి జరిగిన విధంగా ఒక ఏపీ అనేది హైదరాబాద్ కంటే మెరుగ్గా ముందుకెళ్తుందని చెప్పి నేను చెప్తున్నాను. సొంత చెల్లికే న్యాయం చేయలేని న్యాయం సీఎం చేయలేదు అంటే బయట వాళ్ళు వాళ్ళకి ఎలా చేస్తారని చెప్పేసి పబ్లిక్ అడుగుతుంది. సొంత చెల్లికి ఎలా చేస్తాడు? ఇప్పుడు చెల్లెని కూడా ఎందుకు వదిలేశారు చెప్పండి? సొంత చెల్లికి ఎందుకు వదిలేశారు? సొంత చెల్లికి ఇప్పుడు ఆ విధంగా మోసపూరితమైనది కదా. వేరే పార్టీలో జంప్ అయిపోయి ఇప్పుడు తెలంగాణకు వచ్చి తెలంగాణ నుంచి మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి ఆంధ్రలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఒక అధికారం కోసం ఒక సీటు కోసం పదవి కోసం ఇప్పుడు అన్నని కూడా ఇష్టం వచ్చిన మాటలు అంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా షర్మిలమ్మని మాట తీయడం మీరు చూసారా? ఎప్పుడైనా తిట్టడం చూసారా? ఎక్కడన్నా కూడా జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాత్ర ఇది అందరికీ తెలుసు. మరి అధికారంలో వచ్చిన కనీసం చెల్లికి ఒక ఎమ్మెల్సీ కానీ ఎందుకు ఇదంతా రాజకీయ లబ్ధి కోసం షర్మిలమ్మ అట్లా చేస్తుంది. కానీ ప్రజలకు అంతా తెలుసు. ఇప్పుడు ఆమెకు ఒక సీటు 2 సీట్లు కూడా రావు ఆమెకి. తెలుసా? అదందరూ ప్రజలకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎవరు? ఆయన ఏంటి విధి విధానం ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? ఆయన ఏం చేయగలడు ప్రజలకి? ఆయన సొంత వాళ్ళని కూడా వదిలేస్తారు. తెలుసా? ప్రజల కోసం సొంత వాళ్ళని వదిలేస్తారు. అట్లాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది. మంచి జరగాలి కదా ప్రజలకు. ఇప్పుడు మన తెలంగాణ చూసుకోండి, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఏదో చిన్నగా చేసుకుంటూ పోతున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు అలాగే ఉన్నాయి. మన మారాయా చెప్పండి? ఏమన్నా మారిందా? ఏం మారలేదు. వీళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం ఈ రాజకీయం ఇదే అయిపోయింది. కానీ ప్రజలు కదా చూడాల్సింది. ప్రజల అది కదా ప్రజలు అసలు అవగాహన ఉండాలి కదా. అసలు సమాజం ఎటుపోతుంది ఏంటి, ఏం జరుగుతుంది, ఎవరెవరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎగ్జామ్లు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు అది నోటిఫికేషన్ ఇవ్వడమా, ఇంకా వేరే ఏమైనా చేయాలి కదా. ఇప్పుడు ఒక అతను నిన్న ఇక్కడ పడి చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు మొన్న రీసెంట్గా. మళ్ళీ ఇప్పుడు అది 108 పెట్టారు. 108 ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పెట్టింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కదా. అవి ఉండబట్టే కదా ఇప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అవి లేకపోతే ఇప్పుడు వాళ్ళ బతికేమైపోవాలి? ఇప్పుడు రోడ్డు మీద తాగి పడిపోయి చనిపోయి అంటే గొడవలు అయిపోయి ఇంట్లో నుంచి వదిలేసి వచ్చి ఇక్కడ పడి నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఫైనాన్షియల్గా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. మళ్ళీ అలాంటి వాళ్ళని ఇప్పుడు మంచి జరుగుతుందంటే ఇంకా 108 వల్ల 108 ఎవరు తీసుకొచ్చారు? ఆ అడుగుజాడల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే మంచిగా ఇంకా ముందుకెళ్తున్నాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీని గెలిపించాలని చెప్పి. జాబ్ క్యాలెండర్ అసలు రిలీజ్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు బిఫోర్ 3 years లో జాబ్ క్యాలెండర్ ఏది తెలంగాణ అంటున్నారా ఏపీ అంటున్నారా? ఏపీ తెలంగాణ మన జాబ్ క్యాలెండర్ వదిలినా కూడా రావండి. ఎవరికి వస్తుంది? ఆ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వీళ్ళు పనులకు వాళ్ళకి ఇచ్చుకుంటారు. కానీ మళ్ళీ మన లాంటి వాళ్ళకి ఏంటి? ఇప్పుడు రిజర్వేషన్లు పెట్టి కూడా ఏం లాభం? రిజర్వేషన్ పెట్టి కూడా లాభం లేదు కదా. సో జాబ్ క్యాలెండర్ అని కాదు, అట్లాంటి వాళ్ళకి కాకుండా బయట వ్యక్తులకు ఓటు వేసినా వేయకపోయినా ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఓట్లు వేయబట్టే కదా ఆ సీట్లో ఉన్నారు. వాళ్ళు లేకపోతే వీళ్ళ అధికారం వాళ్ళు వస్తారా? ఆ విధంగా వాళ్ళు ఉంటారా? ఆ పొజిషన్లో ఉండగలుగుతారా? అది ఎవరి వల్ల ఎవరి వల్ల సాధ్యం? ప్రజలే కదా. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజాస్వామ్యం. దాని వైపు కదా మనం అడుగులు వేసుకుంటూ పోవాలి. అది గమనించాలి. ఏపీ అటు అయినా కానీ ఇటు అయినా కానీ. అట్లా చూసుకుంటే మనకి వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? 150+. కూటమికి ఏముంది? మా అంటూ 15 20-15 మధ్యలో వస్తాయి అంతే. అది కూడా డౌటే. ఎందుకంటే ఇంకా గ్యాప్ ఉంది. మళ్ళీ వారంలో కూడా టర్న్ అయిపోవచ్చు మొత్తం అంతా. వై నాట్ 175 అన్నారు కదా. అది కూడా టార్గెట్ అచీవ్ అవ్వచ్చేమో, చెప్పలేము. మధ్య అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అన్ని సర్వేలు పెద్ద సర్వేలు ఫారెన్ నుంచి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డికి అంతకుముందు దాడి జరగకముందు 54 to 60% అని చెప్పారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా. సో ఇప్పుడు మనకు చూసుకుంటే మాత్రం 75% ఉంది. ఆ దాడి కూడా ఒక డ్రామా అని చెప్పేసి క్రియేట్ చేశారు కదా. మరి ఇప్పుడు కొంతమంది డ్రామా అంటారు, యాక్చువల్గా అది రియల్ అని తెలియదుగా. మీరు న్యూస్ చూసారా? అది బోండా ఉమా వివేకానంద స్కూల్ దగ్గర విజయవాడలో బోండా ఉమా అనే టీడీపీ కార్యకర్త వాను వడ్ర కాలనీకి సంబంధించిన కుర్రోలని ఆల్రెడీ ఆయన పైన చిన్న కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులో ఫోన్ దొంగతనం చేసే కేసులు ఉన్నాయి. సో వాళ్ళతోని పెట్టించి ఆల్రెడీ అగ్రిమెంట్ ప్రకారంగా ఆ ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇట్లా చేయరా అని చెప్పి ఆ నైట్ వచ్చి ఇక్కడ కరెంట్ పోవడము, వాడు దాడి చేయడము, ఇదంతా టీడీపీ చేసిన కుట్ర. ఒకేరా ఇద్దరికి ఎలా తగిలింది? ఏది ఒకేరా ఎందుకు తగలకూడదు? ఇప్పుడు సపోజ్ మీరు అక్కడ ఉండండి, నేను నార్మల్ కొడతాను, అంతమంది గుంపులు ఆ రాయి జంప్ అయిపోయి తగులుతుంది కదా. వాడు వేసిందే కింద నుంచి పైకి వేసాడు. ఇక్కడ తగిలి మళ్ళీ పైకి ఇంకో తగలడంలో తప్పు లేదు. ఒక రాయి ఇద్దరు తగులుతాను మనం అట్లా చేయలేం కదా. చెప్పొచ్చు, ఏదైనా జరగచ్చు. సో అది
మరి ఫస్ట్ రోజు ఒక మంత్రి అయితే ఇక్కడ వేసుకున్నారు ట్యాటు, మళ్ళీ అది కట్టు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు మార్చేశారు. మీరు చూసారా ఆ వీడియో? ఆ వీడియో నేను కూడా చూశాను. అంటే ఇప్పుడు కొన్ని ఏంటి మరి డ్రామా అని తెలిసిపోతుంది అదే clear ఇప్పుడు గా. జగన్ గారి ఫోటో విషయం పక్కన ఫోటో పెడితే. ఫ్రేమింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫోన్లో కానీ కెమెరాస్లో కానీ పెద్ద కెమెరాస్ ఫోటో ఫ్రేమింగ్ ఉంటుంది. నార్మల్ మనం ఫోటో సెల్ఫీ తీసుకుంటే కూడా ఇటు ఇటు పడుతుంది. Opposite అలా కూడా చేయొచ్చు. ఇంకోటి కొంతమంది అటు ఇటుగా వీడియో ఎడిటింగ్ చేసి కూడా పెట్టచ్చు. అది మనం తప్పు పట్టలేం కదా. సో ఇప్పుడు రిపోర్ట్స్ ప్రకారంగా ఏంటంటే ఆయనకి కన్నుకు దాకిందని అయితే మనకి ఐడియా ఉంది. అది అవన్నీ పట్టించుకోదు బ్రో. కానీ దాడి అయితే జరిగిందిగా, తప్పు తప్పే కదా, చేసింది టీడీపీ వాళ్ళేగా. మరి అలాంటప్పుడు మళ్ళీ ఇంకా వైసీపీ అని ఎలా అంటాం మనం? అంత క్లియర్గా పట్టుకుని ఆయన జైల్లో పంపించి అంతా మనం అంతా చూసిన తర్వాత. సో దీన్ని బట్టి అంతా చూసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తున్నాడు, అది ఓర్చుకోలేక ఇలాంటివన్నీ దాడులు జరుగుతున్నాయి. అప్పుడు ఇప్పుడు అది ఎప్పుడూ ఉంటాయి ఇంకా.